హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ రమణ రెసిపీస్. ఈరోజు మనం ఒక మంచి రుచికరమైన పాతకాలం రోటి పచ్చడిని ప్రిపేర్ చేసేసుకుందామండి. అదేంటంటే పల్లి చింత చిగురు పచ్చడండి. పచ్చిమిర్చి కాంబినేషన్తో నోటికి పుల్లపుల్లంగా కారం కారంగా చాలా బాగుంటుంది. ఇది ట్రెడిషనల్ రెసిపీ అన్నమాట. అమ్మమ్మలు నానమ్మలు ఎక్కువగా చేసేవాళ్ళు. ఈ చింతాకు పల్లి పచ్చడిని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తిన్న రాగి సంగటితో కూడా చాలా బాగుంటుందండి. అన్ని బ్రేక్ఫాస్ట్లో కూడా బాగుంటుంది. కాబట్టి ఎలా తయారు చేసుకోవాలో కావలసిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూసేద్దామండి. ఇక్కడ నేను కొన్ని ఇంగ్రీడియంట్స్ పెట్టానండి. ఒక మీడియం సైజు కప్పు పల్లీలు, అలాగే ఒక 12 మీడియం సైజులో ఉన్న పచ్చిమిరపకాయలు, ఒక గుప్పెడు చింత చిగురండి, అలాగే కొద్దిగా చింతపండు, 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచేసుకొని ఈ పల్లీలని ఇలా కలుపుకుంటూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకోవాలండి. హై ఫ్లేమ్ పెట్టకూడదు. ఇలా లో ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. హై ఫ్లేమ్ పెట్టామంటే త్వరగా వేగిపోతాయి పల్లీలు. పచ్చడి కమ్మగా ఉండదండి. కాబట్టి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఆ తీసుకున్న పచ్చిమిరపకాయలని ఒకదాన్ని 2గా తుంచి వేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుకుంటూ 1 నిమిషం ఫ్రై చేసేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా చింతపండును కూడా కడిగి వేసేసుకోవాలి. మనకు చింత చిగురు పులుపు ఉన్నా కూడా కొద్దిగా చింతపండు అనేది వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుందండి. ఇంకా ఈ క్వాంటిటీకి ఈ పచ్చిమిరపకాయలు అవసరం అవుతాయండి. కారం ఏమీ అనిపించదు, ఎందుకంటే చింత చిగురు పుల్లగా ఉంటుంది కాబట్టి. ఇప్పుడు ఆ తీసుకున్న చింత చిగురుని శుభ్రం చేసుకొని వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టేశానండి. ఇంకా పచ్చిమిర్చి చింతపండు వేగిన తర్వాత చివరిగా ఆ చింతాకుని వేసేసుకోవాలండి. ఎక్కువ ఏమీ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. లైట్గా ఫ్రై చేసుకుంటేనే సరిపోతుందండి. ఇది కూడా మనం లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇదంతా కూడా మనకు వేగిపోయింది. పచ్చిమిర్చి కూడా ఈ విధంగా వేగాలండి. మరీ ఎక్కువ ఫ్రై చేసినా కూడా పచ్చడి అనేది బాగుండదు. ఇంకా చల్లారిన తర్వాత ఇక్కడ నేను రోట్లో దంచుతున్నానండి ఈరోజు ఈ పచ్చడిని. మీకు రోల్ అవైలబుల్ లేకుంటే మిక్సీలో కూడా అచ్చు రోట్లో లాగే ఈ పచ్చడిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు అవంతా వేసిన తర్వాత రుచికి సరిపడా రాళ్ళుప్పు వేసేసుకొని ముందుగా ఈ పచ్చిమిర్చిని, చింతపండుని, చింత చిగురు వేసాం కదా, కొద్దిగా దంచుకోవాలండి. మరీ మెత్తగా దంచుకోకూడదు. కొద్దిగా కచ్చా పచ్చాగా దంచేసుకోవాలండి. ఇవన్నీ ట్రెడిషనల్ పచ్చళ్ళండి. అమ్మమ్మలు నానమ్మలు ఎక్కువగా చేసేవాళ్ళు. రోటి పచ్చళ్ళు చాలా కమ్మగా టేస్టీగా ఉంటాయి. చెప్పాను కదా అండి, రోల్ అవైలబుల్ లేకుంటే మిక్సీలో కూడా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఇదంతా కూడా ఇలా మధ్య మధ్యలో ఈ విధంగా ఆ పచ్చిమిర్చిని అదంతా కూడా ఇలా తోడేసుకుంటూ మనం నూరేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా ముందుగా దంచుకోవాలి. ఇప్పుడు నేను పల్లీలకి పొట్టు తీసేసానండి. మీకు కావాలంటే డైరెక్ట్గా పల్లీలు పొట్టుతో సహా వేసి కూడా దంచుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఈ పచ్చిమిర్చి ఇవంతా వేసాం కదా, ఇదంతా కూడా ఇలా కలుపుకుంటూ ఈ పల్లీలు వేసిన తర్వాత పచ్చడిని దంచేసుకోవాలి. ముందుగా పల్లీలు వేయకూడదండి. పచ్చిమిర్చి అవన్నీ దంచిన తర్వాత చివరగా పల్లీలు వేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసేసుకొని ఈ విధంగా పచ్చడిని మనం నూరేసుకోవాలండి. మరీ కాటుకులాగా నూరకూడదనమాట. కొద్దిగా కచ్చా పచ్చగా ఉంటేనే మనకు ఆ పచ్చిమిర్చి, ఆ చింత చిగురు అదంతా కూడా. చూడండి, ఈ విధంగా పచ్చడిని దంచేసిన తర్వాత ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి వేసేసుకోవాలండి. ఆ వెల్లుల్లి రెబ్బల్ని కచ్చా పచ్చగా దంచేసుకొని మనం తీసుకున్న ఉల్లిపాయల్ని ఈ సైజులో ముక్కలు కట్ చేసుకొని జస్ట్ లైట్గా ఉల్లిపాయల్ని దంచేసుకోవాలండి. ఉల్లిపాయలు అయితే నేను ఫ్రై చేయను, పచ్చి వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ పచ్చళ్ళలోకి ఈ పచ్చి ఉల్లిపాయలే అండి టేస్టు అంత బాగుంటుందన్నమాట. ఎంత ఉల్లిపాయలు వేసుకుంటే మనకు ఈ పచ్చడి అనేది అంత టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడి మనం దంచేటప్పుడు అసలు నోట్లో నీళ్లు ఊరిపోతూ ఉంటాయండి. అంత మంచి వాసన అనమాట. చింత చిగురు, పల్లీలు, పచ్చిమిర్చి ఇవన్నీ వేసాం కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు చూడండి, పచ్చడి అంతా కూడా మెదిగిపోయిందనమాట. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి ఈ విధంగా అంతా కలిపేసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనం పచ్చడిని చేసుకోవాలండి. ఇప్పుడు ఈ పచ్చడి అంతా కూడా ఒక గిన్నెలోకి తీసేసుకొని ఇంకా ఆ రోట్లో కొద్దిగా నీళ్లు వేసేసుకొని కలిపేసుకోవాలండి. ఇలా రోట్లో పచ్చడి దంచుతాం కదా అండి, వేడి అన్నం వేసేసుకొని ఈ పచ్చడి కొద్దిగా వేసి రోట్లో కలిపి తింటే అంత టేస్టీగా ఉంటుందండి. కాబట్టి మీరు కూడా ఒకసారి చూశారు కదా అండి.
చింత చిగురు తీసేసుకొని ఈ విధంగా పల్లీల కాంబినేషన్తో నువ్వులతో కూడా చేసుకోవచ్చండి. నల్ల నువ్వులు, తెల్ల నువ్వులతో కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా మనము పచ్చడి చేసేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. వేడివేడి అన్నంలోకి బాగుంటుంది, అన్ని బ్రేక్ఫాస్ట్లకు కూడా బాగుంటుంది. కాబట్టి చూసారు కదా అండి, చింత చిగురు పల్లి పచ్చడిని నేను ఎలా ప్రిపేర్ చేశానో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి రుచి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే అండి.